ఇవాళ మన స్పెషల్ ఈజీగా సింపుల్గా వెజ్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఓల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా గనుక వెజ్ పులావ్ చేసి పెడితే తిన్న వాళ్ళందరూ అలా పడుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. బియ్యం కడగకుండా వేసాను. 1 కప్ రైస్ని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1కి 2 చొప్పున వాటర్ తీసుకుని సాల్ట్ ఇప్పుడే సరిగ్గా చూసుకుని కుక్కర్ పెట్టాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి మొత్తం ప్రెషర్ అంతా పోయేదాకా కుక్కర్ని అలా వదిలేసి తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాత తీసి చూస్తే రెడీ. అసలు అడుగు కూడా ఎక్కడ మాడు కట్టకుండా వెజ్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ఇలా గనక చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.